చిత్తూరు జిల్లా వీకోట దుర్గామాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దుర్గాదేవిని ఆరాధించే ముఖ్యమైన పండుగ. ఈ ఉత్సవాలు దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించి చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తాయి. 12 రోజుల పండుగలో అమ్మవారు 12 రూపాల్లో దర్శనమిస్తారు. వీకోట దుర్గామాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారని దుర్గామాత ఆలయ ధర్మకర్త దామోదర్ రెడ్డి తెలిపారు. అమ్మవారికి విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాల దుర్గామాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాల భాగంగా రేపటి నుంచి 12 రోజుల పాటు అమ్మవారి దసరా ఉత్సవాలు కార్యక్రమం నిర్వహించబడతాయి. అనంతరం 3500 కలశాలతో మహిళల చేత వీకోట పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించి అనంతరం అమ్మవారిని అభిషేకాలు చేస్తారని, వీకోట దుర్గామాత ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోంచి భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని ఆశీస్సులకు తీసుకోవడానికి భారీ సంఖ్యలో వస్తారని తెలియజేశారు. అందరికీ శుభోదయం. జై దుర్గామాత. వీకోటలో వెలిసిన శ్రీ దుర్గామాత ఆలయ 14వ దసరా మహోత్సవాలకు ఈ ఏడాది నాంది పలుకుతున్నాము. ప్రత్యేకంగా నిర్వహించే ఉత్సవాలలో భాగంగా ఈ ఏడాది దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించాలని ఆలయ కమిటీ తీర్మానించాము. ఆపై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అనగా 22/9/2025 సోమవారం నుంచి 2/10/2025 వరకు 11 రోజుల పాటు అమ్మవారి దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. ఈ వేడుకకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. అనునిత్యం అమ్మవారికి ఉదయాన్నే అభిషేకము, సాయంకాలము ఒక్కొక్క రోజు ఒక్కో అలంకారంతో అమ్మవారిని కొలువు తీర్చి పూజా కార్యక్రమాలు నిర్వహించుతున్నాము. ఈ వేడుకలలో పాల్గొనదలిచిన వారు అందరూ ముందుగా ఆలయ కమిటీ వద్ద పేర్లు నమోదు చేసుకొని ఉభయదారులుగా ఆ రోజు పూజల్లో పాల్గొనవచ్చును. ముఖ్యంగా ఈ నెల 30వ తేదీన దుర్గాష్టమి పునస్కరించుకొని పాలు కలశాల శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరగనుంది. 3583 మంది మహిళలు పాల కలశాలతో వేణుగోపాల స్వామి ఆలయం వద్ద నుండి పురవీధుల మీదుగా అమ్మవారు భక్తి శ్రద్ధలతో పాల కలశాలను తీసుకుని వచ్చి వారి ఆలయంలో అమ్మవారికి పాలాభిషేకం నిర్వహించే కొరకు ఏర్పాటు చేయుచున్నాము. ఈ పాల కలశాల శోభాయాత్రలో పాల్గొనదలిచిన వారు టోకెన్లు పొంది సాంప్రదాయ వస్త్రాధరణతో 30వ తేదీ ఉదయము 6 గంటలకు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్దకు చేరుకోవాల్సిందిగా కోరుచున్నాము. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేని విధంగా జరిగే ఈ పాల కలశాల శోభాయాత్ర హిందూ బంధువులందరూ మరియు తరలి వచ్చి సాంప్రదాయం దుస్తులతో ఆలయం వద్దకు చేరుకొని ఆలయం నుండి వీకోట పురవీధుల గుండా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకొని అక్కడ పూజ నిర్వహించాలని కోరుతున్నాము. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు మహిళలు, భక్తులు, మండల పరిధి ప్రజలందరూ తరలివచ్చి దసరా ఉత్సవాలను అత్యంత ఘనంగా జయప్రదం చేయాలని మీడియా తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. జై దుర్గామాత. జై జై దుర్గామాత.